శ్రీ గురుభ్యో నమ. 19వ అధ్యాయము 64 మంది యోగునులు వరం ఇచ్చుట. నామర్దుకుడు సిద్ధుమునీశ్వరుతో ఇలా అంటున్నాడు: ఓ సిద్ధుమునీశ్వర, యోగేంద్ర, మీకురు జ్యోతిర్మయ స్వరూపులు, భక్తిజన మనోహరులు, భావసాగర తరకులు. నేను అజ్ఞానమని ఎడలో ఎండమావులు వెంటాడుతుంటే శ్రీ శ్రీ నరసింహ సరస్వతి తీర్థాలు అమూర్తమైన రసగంధమైన ప్రవశింపజేశారు. శ్రీ గురుచరిత్ర వలన నాలో నవచైతన్యాన్ని కలిగించారు. మీ దైవాల నాలో జ్ఞాన దీపం వెలిగింది. ఓ మునీంద్ర, యోగి అనంతర కథని నాకు తెలియచేసి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నాడు నామరుదుడు. అప్పుడు సిద్ధిమునేశ్వరుడు: ఓ నామరుదుడా, నువ్వు గురుచరిత్ర అడుగుతుంటే నాకు మరంత ఉత్తేజం వస్తున్నది. ఎందుకంటే అది నరసింహ సరస్వతి వారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితేనే నువ్వు అడగాలి, నేను చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా నా మీద నరసింహ సరస్వతి గారికి అనుగ్రహం ఉందని అనుకుంటున్నాను అని పరమానందంతో ఇలా చెప్పారట. గురుదేవులు ఔరంబ వృక్షం కింద మాత్రమే విడితే ఎందుకు చేశారో దాని గురించి వివరంగా చెప్తాను, విను. హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత ఆయన ఒక లక్ష్మీనరసింహ స్వామికి గోర్లు మంట రావటం కలిగిందట. కలకోట విషయం ఉంది, దానివల్ల గోళ్ళు మంట రావటం జరిగింది. వెంటనే ఆ సమయంలో మహాలక్ష్మీదేవి ఆ యొక్క మేడిపళ్ళు యొక్క కోసుకొచ్చి మన గోరింటాకు పెట్టుకున్నట్టు పెట్టి ఆకులు ఆ ఒంటికి రాయటం జరిగిందట. వెంటనే ఆ యొక్క విషయం యొక్క విరుడు జరిగి స్వామివారు శాంతించడం జరిగిందట. అప్పుడు ఉగ్ర నరసింహ వాడే శాంతి స్వరూపుడు అయ్యాడంటే ఆలోచించండి, మేడ్చిట్టి ఎంత గొప్పతనం, మన సామాన్య మన వాళ్ళకి ఎంత ఉపకారం అవుతుందో. అప్పుడు వరం ఇచ్చేట లక్ష్మీ నరసింహస్వామి ఏమని: నిన్ను ఎవరైతే భక్తితో పూజిస్తారో వాళ్ళ అనారోగ్యం తీరిపోతుంది, అంతేకాదు వాళ్ళకి పుత్రపౌత్ర వంశాబుద్ధి కలుగుతుంది, సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పారు. అందుకే ఈ నీడలో కూర్చుని మనం జపం చేసుకోవాలి. స్వామి మరి ఏ కాలంలో జపం చేసుకోవాలి అని వేస్తారు వెంటనే భక్తులు. నాయన, గురువుదేవుల్ని స్మరించడానికి పలానా మాసము పలానా రోజు నిర్ణయించుకోవద్దు. నువ్వు ఏ రోజైనా పర్లేదు, అక్కడికి వచ్చి స్మరించుకోండి. వెంటనే మరో పెసర అర్థం ఏంటంటే ఏ మంత్రం జపించుకోవాలి అని. ఒక మేడి చెట్టు కింద కూర్చుంటే కేవలం గురు మంత్రమే ఉపదేశించాలని కానీ, లేదా పలానా మంత్రం మాత్రమే ఉపదేశించాలని ఏం లేదు. నీ ఇష్టదైవం ఎవరైనా పర్లేదు, స్మరించుకున్నట్లయితే దాని కోటి రెట్లు యొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఆ యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఆ మేడి చెట్టు కిందకి రావటం అంటే గురువు యొక్క అనుమతి ఉంటేనే వస్తాం మేడి చెట్టు కిందకి. నీకు అధైర్యంగా ఉన్నట్లయితే ఆ చెట్టు కింద కూర్చోగానే మనోధైర్యాన్ని కలుగుతుంది. నేను మొత్తం నా జీవితంకి ఏమి లేదు, శూన్యం అయిపోయింది అని అనుకుంటే ఆ మేడి చెట్టు కిందకు వచ్చి జపం చేసుకున్నట్లయితే నీ యొక్క జీవితంలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఆ శూన్యం మొత్తం తొలగిపోయి మంచి కాంతివంతమైన జీవితాన్ని నీకు ప్రసాదించడం జరుగుతుంది. అందుకే గురుదేవులు ఎప్పుడు కూడా ఆ చెట్టు మొదలుకు ఆనుకుని కూర్చునేవారు. ఆ మొదలుకి అనుకోవడం వల్ల నరసింహ సరస్వతి తాపం తగ్గినట్టు సరస్వతి మాత అనుగ్రహం ఉండేది. ఆ గురుదేవులు నిరంతర జ్ఞానంలో కొలుగుతూ ఉండేవారు. అయితే మన అమరేశ్వర ఆలయంలో 64 మంది యోగునులు ఉండేవారటండి. మధ్యాహ్న సమయంలో గురుదేవుని పూజించడానికి వస్తూ ఉండేవారు. వాళ్ళు వచ్చి గురువులకు స్మరించి అన్ని రకాల సేవలు చేసుకుంటూ ఉండేవారట. అనంతరము నైవేద్యం అవన్నీ చేసి గురుదేవులను స్వీకరించాక ఔరంబ వృక్ష నీడల నుంచి వచ్చి కూర్చునేవారు. ఆ తపస్సు కొనసాగించేవారట. దీనిని కొండ బుద్ధులు, మందబుద్ధులు, బుద్ధిహీనులు కొందరు బ్రాహ్మణులు విచిత్రంగా చూస్తూ ఉండేవారట. ఏమని, యతీంద్రులా కనిపిస్తున్నారు కానీ స్నానం చేస్తారో లేదో తెలియదు, భిక్ష కోసం ఊరికి వెళ్ళరు, అనుష్ఠాంగం నదికి వెళ్ళరు, ఎప్పుడు అడవిలోనే ఉంటారు, ఎప్పుడు చూసినా చెట్టు కిందే కూర్చుని ఉంటారు. గురుదేవుడి పట్ల వాళ్ళకి అనుమానము, అసహనము, అసంతృప్తి కారణమైందట. అవును, ఈ మానవకులకి గురుదేవు యొక్క మహిమ ఎలా తెలుస్తుందండి? ఎవరికి తెలుస్తుంది? గురుదేవు ఆ యొక్క గురుదేవుని సమానంగా దేవుళ్ళ పూజించే శిష్యులకి తెలుస్తుంది.
లేదా గురుదేవులతో సమానమైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సామాన్యులు మనకేమైనా తెలుస్తుంది. అందుకే అన్నట్ట ఆయనకి స్నానం చేయవలసిన పని ఏంటండి? నిత్యో యోగికి స్నానం చేయాలా? మడి ఆచారం అవసరమా? ఏం అవసరం లేదు కదా. వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందుకే అక్కడ ఒక మనిషిని నియమించేట ఆయన గురించి తెలుసుకోవాలి. అయితే అతను అనుకున్నట్టు అతనికి గురించి తెలుసుకుంటున్న సేపు ఇది స్వామిని గురించి తెలుసుకున్నట్టు లేదు. యముని దారిలా అనిలా ఉంది నాకు. ఎప్పుడు వెళ్ళినా అక్కడ శివగర్జన శివారుపులు అవి వినపడేవాట. ఇదేదో నా ప్రాణానికి అపాయంగా ఉంది అని చెప్పేసి భయపడిపోయి దూరంగా పారిపోయాట ఆయన. ఎవరిని కోసం? స్వామిని కనిపెట్టడం కోసం పంపించిన వ్యక్తి. అయితే స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఆ భయం ఉండదండోయ్. దానికి ఉదాహరణే గంగపుత్రుడు. గంగపుత్రుడు పొలంలో పనిచేసుకుంటూ ఉండేవాట. కానీ ఎప్పుడూ కూడా ఆయన చూపు ఎక్కడ ఉండేది? గురుదేవులు ఔదంబర వృక్ష నీడలో కూర్చి ధ్యానం చేసుకోవడం గురుదేవులను చూస్తూ ఉండేవాట. అయ్యి 64 మంది యోగులు గురుదేవులకు రావటము కనిపించి ఒక గురుదేవులకు నమస్కరించి కనిపించింది. గురుపుత్రికి ఆశ్చర్యం కలిగింది. అందుకే అటువైపుగా ఆసక్తిగా చూడటం ప్రారంభించాట. ఆ యోగులను ఆహ్వానించుకునే గురుదేవులు వారి వెంట బయలుదేరాట. ఆ యోగులు తీసుకెళ్ళటం జరిగిందటండి. ఆ గంగాపుత్రికి ఆశ్చర్యం కలిగింది. అటువైపుగా ఆసక్తికి చూడక ప్రారంభించాడు. యోగులు ఆహ్వానించగానే గురుదేవులు వాళ్ళ వెంట వెళ్ళారట. గురువులు నడుస్తూ ఉంటే ఆ కృష్ణా నది రెండుగా చీలిపోయిందట. మధ్యలో ఒక దారి ఏర్పడిందట. ఆ దారి నడుస్తూ కృష్ణా నది దాటి వెళ్ళారట. గురుదేవులు తీసుకెళ్ళి వాళ్ళకి పూజలు చేసి అనంతరం నైవేద్యం పెట్టారట. గురుదేవులు భిక్ష సేకరించిన తర్వాత తిరిగి వచ్చారట. ఇదంతా గంగాపుత్రుడు చూస్తూనే ఉన్నాడు. అతను స్వప్నంలో కూడా ఇలాంటి అద్భుతాలను చూడలేదట, ఊహించలేదట. ఆ యోగేంద్రులు వారు సామాన్యులు కారు, వారు సాక్షాత్ ఈశ్వర స్వరూపులు అయి ఉంటారు. అందుకే ఆ యుగునులు దేవకన్యలు పూజ చేసి అనుగ్రహాన్ని పొందాలని చూస్తున్నట్లు ఉన్నారు అని మరునాడు కూడా అదే సమయానికి యోగులు రావటము, నది మార్గం కూడా వెళ్ళటము, సుగంధ పరిమళ ఆరతులు ఇవ్వడం, ఇవన్నీ కార్యక్రమం అంతా కూడా ఈయన చూస్తూనే ఉన్నాడు గంగపుత్రుడు. అక్కడి నుంచి మధ్యాహ్న సమయానికి భక్తులు తండోపతండాలుగా వచ్చేవాట గురుదేవులకి. అనంతరం కర్పూర నిరంజన సమర్పించుకుని కన్నుల పండంగా చూసేవాట. గురుదేవులు భిక్ష పూర్తి కాగానే ఎవరి దారిని వాడు వెళ్ళిపోయారు. గంగపుత్రుడు మాత్రం గురుదేవుని ముందు పరమ ఆచార్యంతో సంభారంగా నిలబడి ఉన్నట్ట. అతను చూసి గురుదేవులు, నీ రాకకు కారణం ఏమిటి గంగాపుత్ర అన్నట్టు ఆ వాసనపూరితమైన స్వరంతో అడిగేట. ఎవరో సన్యాసం అనుకున్నాను, ఆకలి తప్పులు లేకుండా తపస్సు చేసుకుంటున్నారు అనుకున్నాను, కానీ ఇంత మహత్యం ఉందని అనుకోలేదు. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి సాక్షాత్తు అమరేశ్వరంలో యోగులే వచ్చారు అంటే ఇప్పుడు అర్థమైంది. మీరు సామాన్యులు కాదు, త్రిమూర్తి స్వరూపులు. గురువు దత్తాత్రేయుల వారు తమ యొక్క నిజ స్వరూపాన్ని ఊహించేంత జ్ఞానం కూడా లేని నాకు తమరి యొక్క జ్యోతి స్వరూపాన్ని దర్శించారంటే భాగ్యం కలిగజేశారు. తమరు దర్శన భాగ్యం లభించిన కంటే పుణ్యాత్తులు ఉండరు. పుణ్యాత్తులు అందరూ జ్ఞానమూర్తులు కాకపోవచ్చు, కానీ ఇక్కడ చూడండి, మిమ్మల్ని దర్శించిన వాళ్ళందరూ కూడా జ్ఞానమూర్తులే కాకపోవచ్చు, అలాంటి సాధారణ వ్యక్తులు కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన రూపం, ఆయన యొక్క కంటి చూపు తగిలిన తర్వాత మనం జ్ఞానమూర్తులు అవుతాం. ఎవరు పామరులు కూడా జ్ఞానమూర్తులు అయిపోతారు. ఆయన వెంట నడిచే వాళ్ళు అందరూ జ్ఞానమూర్తులు కాదని స్పష్టంగా చెప్తున్నాడు. ఎంత అర్థం చేసుకోవాలి. మనమంతా కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని చూపుని మన మీద పడితే చాలు, మనం జ్ఞానమూర్తులుగా పరిణితులు. మన గత అధ్యాయంలో చెప్పుకోలేదా, ఒక మందబుద్ధి అతను వేద పండితుని చేయలేదండి. ఈయన తలుచుకుంటే ఎంత అండి. మనలాంటి వాళ్ళకి ఒక్కసారిగా జీవితాలను మార్చేస్తాడు ఆయన. దానికోసం ఎదురు చూద్దాం, సహనంతో ఎదురు చూద్దాం. అంతేకాని దయవుంచి స్వామి నాకు ఏం చేయలేదు అని అపనింద మాత్రం స్వామి మీద వేయకండి. ఎందుకంటే మన కోసమే కదా ఎదురు చూస్తున్నారు ఆయన అని చెప్పాట. అప్పుడు స్వామి నవ్వుతూ ఇలా అన్నట్ట, నాయన నీకు నన్ను ఎప్పుడైతే ఈ దర్శనం జరిగిందో నీకు జీవముక్తి కలుగుతుంది అంటూ చేత్తో పట్టుకుని తీసుకెళ్ళేటండి అతన్ని ఔదంబర వృక్షం. ఎంత అదృష్టం చూడండి, స్పర్శ జ్ఞానం. ఆ స్పర్శ మనకి ఎప్పుడో తగులుతుందో అంత అదృష్టం మనకి ఎప్పుడు వస్తుందో ఎదురు చూద్దామండి. కానీ తప్పనిసరిగా వస్తుంది ఏదో ఒక రోజు. ఎందుకంటే ఎదురు చూస్తున్న వాళ్ళని ఆయన స్వామి మనం వదిలిపెట్టరు. నాయన ఇదంతా చూసావు కానీ ఎవరికి చెప్పకు నువ్వు అన్నట్ట. ఎందుకంటే ఆయన గుప్తంగా ఉండడానికి వచ్చారు కదా, ఇవన్నీ చూస్తే జనాలతో అధోపదండాలుగా వస్తారని. నువ్వు ఇది చూపించినట్లయితే నీకు చెడు జరుగుతుంది, జాగ్రత్త అని చెప్పి ఒక చిన్న హెచ్చరిక జారీ చేశాడు. వెంటనే
అలాగే అని చెప్పేసేసి పొలం వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. వెంటనే గంగాపుత్రుడికి ఆ దుక్కుతున్నప్పుడు 2 బంగారు లంకె బిందులు లభించాయి. అది గురు మహిమను స్మరించుకుంటూ వెళ్ళి భార్యాభర్తలతో వెళ్ళి చెప్పారట. ఇదంతా కూడా అగో అక్కడ అవదంబ వృక్షం కింద కూర్చున్నారు చూసారా, అందరూ పెచ్చోడు అనుకుంటున్నారు చూసారా, ఆయన ఇచ్చిందే ఇది అన్నట్టు అని వెంటనే అనబోయేట. ఏమని అతను చూసింది, కానీ వెంటనే స్వామి చెప్పింది గుర్తుకు వచ్చి ఆగిపోయారట. అందుకే భక్తులందరూ కూడా స్వామి మాటను శిరసా వహిస్తే, స్వామి మాట ఏదైతే చెప్పారో ఆ మాటను మన శిరసా వహిస్తే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనదండి ఇది. అప్పటి నుంచి కూడా భార్యాభర్తలు వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళని స్వామిని స్మరించుకుంటూ ఉన్నారటండి. అలాగే ఉండగా మాస పౌర్ణమి వచ్చింది. అప్పుడు గంగపుత్రుడు గురుదేవుల వద్దకు వచ్చాట. గురుదేవా, నాకు శాస్త్ర పాండిత్యం లేదు, నాది ఉత్తమ జన్మ కాదు, మాఘస్నాన ప్రయోగాలు చేయాలని చెప్తారు బ్రాహ్మణులు, కానీ మా వంటి వారి ఆ ప్రదేశానికి వెళ్ళి దారి కూడా తెలియదు అనగానే గురుదేవుడు అతని వైపు కరుణాపూరిత దృష్టి ప్రవేశింపజేసి అజ్ఞానాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. అందుకే సృష్టిలో మానవ జన్మ మించిన ఉత్తమైన జన్మ మరొకటి లేదు. ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించే అత్యున్నతమైన జన్మే మనిషి జన్మ. కనుక మనిషి జన్మ చాలా ఉత్తమైందటండి. ఎందుకంటే మనకు ఒక అవకాశం వచ్చింది, స్వామిని స్మరించుకుంటూ గత యొక్క పాపాలను తొలగి పుణ్యాన్ని తెచ్చుకునే అవకాశం మనకు ఒక్కరికే ఉందటండి. కాబట్టి ఎప్పుడు ఈ జన్మ ఎందుకు రాబాబు అని ఎవరు అనుకోకండి. మనము ఆ విధంగా పుణ్యబలంగా లభించే అత్యున్నతమైన మనిషి జనమే. కనుక మనసులో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండవు, ఎక్కువ తక్కువలు ఉండవు. పుట్టుకతో అందరూ బ్రాహ్మణులే. అనంతరము వారు చేసే కర్మలను అనుసరించి వారి స్థాయిని నిర్ణయించబడి ఉంటుంది. ఉత్తమ కులంలో జన్మించే వారందరూ ఉత్తములు కాదు, తక్కువ కులంలో జన్మించిన వారు తక్కువ వారు కాదు. జ్ఞానం అనేది అందరికీ సమానమే. దాన్ని పెంచుకోవడానికే ఎవరి కృషి వారు చేస్తూ ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే. కాశీ ప్రయాగాలు గొప్ప క్షేత్రాలే. వాటి ప్రయాగాలు సరితూకి క్షేత్రమే పంచగంగా సంగమ క్షేత్రము. ఇక్కడి జగతిలమే కాశీ, కోలాపురమే దక్షిణ గయ. దీనిని ప్రత్యక్షంగా చూస్తుంటే ఇప్పుడు నీకు చూపిస్తాను, పద వెళ్దామంటూ పులిచరం మీద పద్నామం వేసి కూర్చున్నట్ట. ఆ పులిచరం గట్టిగా పట్టుకోమన్నట్ట. ఆ మనోవేగంతో బయలుదేరి ఉదయంలో ప్రయాగాలో స్నానం చేయించారట. అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం కాశీ చేరారట. గంగలో పుణ్యస్నానం ఆచరించారట. విశ్వనాథుని దర్శనం చేయించుకున్నట్ట. విశాలక్షి ఆశ్రోతం ఇప్పించారట. వెంటనే బయలుదేరి గయలో ఋతుకార్యం చేయించారట. సాయంత్రము 5 తిరిగి సంగమంలో స్నానం చేయించారట. అక్కడి నుంచి రాగానే గంగపుత్రికి కాశీ, ప్రయాగ, గయ క్షేత్రాలు 3 పంచగంగా సంగమంలోనే కనిపించాయట. అతను ఒక్కసారిగా ఒళ్ళు పులకరించిపోయింది. అక్కడ అమరేశ్వర ఆలయాన్ని కాశీ క్షేత్రానికి సరితూకే విషయానికి గంగపుత్రికి అవగతమైంది. ఎప్పటిలాగే 64 మంది యోగులు పూజార్థము ఔదంబ వృక్షం వద్దకు తీసుకొచ్చారట. ఇలాగే ఈ క్రియ అంతా కూడా జరుగుతుంది. చాలా పెద్ద అధ్యాయం ఇది. పూర్తిగా కూడా మనం చదివితే వినేవాళ్ళకు కూడా లేదు. స్వామి శ్రీపాద శ్రీవల్లభ, ఆ గంగాపుత్రులు లాంటి వాళ్ళని అయినా మేము మమ్మల్ని కూడా రక్షించు. నీ భక్తులు చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు శ్రీపాద. సంతానయోగం కోసము, ఆర్థిక సమస్యల కోసం, నూతన గృహ నిర్మాణము, అనేకమైన కోరికలతో నీ కోసం, ఈ మేడి చెట్టు కోసం దగ్గర ఎదురు చూస్తున్నారు నాయన. వాళ్ళ యొక్క వాంఛన కోరికలన్నీ కూడా తీరేలా చూడు స్వామి. ఈ రకంగా నిన్ను ప్రార్థిస్తున్నాము. వాళ్ళ తరపున, ఆ భక్తులు అందరి తరపున నేను ప్రార్థిస్తున్నాను స్వామి. అలాగే ఒక మధ్యతరగతి కుటుంబస్తులు మేము కాశీ, ప్రయాగ, పంచగంగ ఇవన్నీ తిరగలేము. నీ పాదాలే అవన్నీ ఆ క్షేత్రాలు అనుకుంటాం. మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? నీ ఒక పిలుపు తప్పించి మేము ఏమీ చేయలేము. ఇదే కంచీపురం అనుకుంటాము, లేకపోతే కురుగండ అనుకుంటాము, పిఠాపురం అనుకుంటాము. అన్నీ ఇక్కడ ఈ మేడి చెట్టు కిందే. మేము క్షేత్రాలు చేయలేము, అన్నీ తిరగలేదని మా అమ్మాయిదా చిన్న చూపు చూడక నాయన స్వామి. మమ్మల్ని అందరినీ నీ చల్లటి చూపుతో అనుగ్రహించి ఈ ఒక ఏదైతే ఉన్నాయో మీ పడుతున్న బాధల నుంచి తొలగించి నీ భక్తులు ఆదుకోవయ్యా. నీ చల్లటి చూపు కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాం.
జయ గురుదత్త, జయ శ్రీపాద వల్లభ, శ్రీ నరసింహ సరస్వతి.